Hello guys, today I am going to complete my first wish in my wish list. సో వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఈ వీడియో నా ఒక్కదాని కోసం కాదు, మన మిడిల్ క్లాస్ వాళ్ళందరి కోసం. జీవితంలో ఆకాశంలో ఎగరాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆ కోరిక ఫైనల్గా ఈరోజు తీరుతుంది. మై ఫస్ట్ విష్ ఇన్ మై విష్ లిస్ట్ ఆఫ్ 2026. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. నేను ఈరోజు ఫ్లైట్ జర్నీ చేయబోతున్నా. ఫస్ట్ అయితే నేను హాస్టల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నా. ఊబర్లో చాలాసార్లు ట్రై చేశా, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, క్యాన్సిల్ చేసేసారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ర్యాపిడోలో బుక్ చేశా. క్యాబ్ బుక్ అయింది ఫైనల్గా. సో హాస్టల్ నుంచి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ మొత్తం ఇలా ఎల్లో ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లవర్స్తో బ్లూమింగ్ అవుతుంది. అసలు చాలా బాగుంది. సో ఎప్పటి నుంచో ఫ్లైట్ ఎక్కాలనే అనుకున్నా. ఫైనల్గా ఈ రోజు కుదిరింది. నా శాలరీతో నా ఫ్లైట్ టికెట్ నేను ఒక్కదానినే, అది కూడా ఫస్ట్ టైం ఇలా ట్రావెల్ చేస్తున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఫైనల్గా ఒక 40 minutes తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. సో అక్కడికి రీచ్ అవ్వగానే నాకు చాలా భయం వేసింది. ఎలా అసలు ఎంట్రీ ఎలా ఏంటి అనేది నాకేం తెలియదు అసలు. ముందు రోజు నైట్ మా బావగారేమో నా చేత ఒక యాప్ ఇన్స్టాల్ చేయించారు. అది డిజీ యాత్ర యాప్. ఆ యాప్లో మన బోర్డింగ్ పాస్ అనేది మనం యాడ్ చేసుకుంటే చాలు, ఇంకా యాప్లో రిజిస్టర్ అయిపోతుంది. ఇంకా లోపలికి డైరెక్ట్గా ఆ డిజీ యాత్ర యాప్ వల్ల ఆల్రెడీ అందులో ఫేస్ యాక్సెస్ మనం ఇస్తాము. సో దానివల్ల ఇక్కడ లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ లగేజ్ చెకింగ్ అవుతుందన్నమాట. ఎలక్ట్రానికల్ డివైజెస్ అండ్ మన బ్యాగ్ రెండు కూడా ఇలా చెకింగ్కి పంపిస్తుంటారు. సో నా లగేజ్ చెకింగ్ అయితే అయిపోయింది. కంగారులో నేను ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్తో పాటు ఆ ట్రేలో నా ఆధార్ కార్డ్ కూడా పెట్టేశాను. నేను ఇంకా ఆ చెకిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెతుక్కుంటుంటే ఆ పోలీస్ అంకుల్ వచ్చి ఇచ్చారు నా ఆధార్ కార్డు. ఇంకా ఆ సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి ఎలా వెళ్ళాలో ఏంటో తెలియలేదు. చూస్తే అక్కడ చాలా హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. అది చాలా యూజ్ అయింది నాకు. ఇంకా ఆ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి నా ఫ్లైట్ నెంబర్ చెప్తే వాళ్ళే గేట్ నెంబర్ చెప్పారు నాకు. ఇంకా తర్వాత నా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇలా నడుస్తూ ఇంకా ఎంతసేపు నడుస్తా అని చెప్పి కాలు పీకుతున్న టైంలో ఇదేదో కనిపించింది. ఎస్కలేటర్ లాగే ఉంది. మనం నించుంటే చాలు అదే పట్టుకెళ్ళిపోతుంది మనల్ని. సో అలా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా నా గేట్ నెంబర్ దగ్గరికి మెల్లగా వచ్చేసాను అనమాట. సో బోర్డింగ్ టైంకి 2 hours ముందు అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను. సో మీరు చూసే ఈ వీడియో మొత్తంలో నేను లోపలికి వెళ్ళినంత వరకు ఎక్కడ బోర్డింగ్ పాస్ అయితే నేను డౌన్లోడ్ చేయలేదు. ఎందుకంటే అది ఈ డిజీ యాత్ర యాప్ వల్లేని. ఈ యాప్ ఉంటే చాలు, అసలు మనకి ఎక్కడ బోర్డింగ్ పాస్ వాళ్ళు అడగరు. ఆ మొబైల్లోనే అది చూపిస్తే చాలు, యాప్లోని వాళ్ళు మనకి ఎక్కడైనా సరే అలో చేసేస్తున్నారు. మొత్తానికి నా గేట్ నెంబర్ దగ్గరికి వచ్చి అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఇలా లైవ్లో ఎప్పుడు ఇంత దగ్గరలో ఫ్లైట్స్ చూస్తానని అసలు అనుకోలేదు. ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. ఇలా ఈ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నాను అనమాట. సో మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు చాలా చిన్నగా కనిపిస్తాయి కదా ఫ్లైట్స్. దగ్గరగా చూస్తే ఇంత పెద్ద ఫ్లైట్స్ ఉన్నాయా అని అనుకున్నాను నేను. సో అలాగా అక్కడ నేను ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇలా కొన్ని సెల్ఫీస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వబోతుంది. సో ఎలా అవుతుంది ఏంటి అనేది నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. మొత్తానికి చాలాసేపు అలా తీస్తున్నా, ఎంతకీ టేక్ ఆఫ్ అవ్వట్లేదు అని చూసినప్పటికీ ఫైనల్గా ఇలా ఎగురుతుందన్నమాట ఆకాశంలో. ఏం చేస్తాం, ఇంకా చాలా టైం ఉంది కదా అని చూస్తున్నప్పటికీ అలాగా తిరుగుదాంలే అని చెప్పేసి మొత్తం చూస్తున్నాను. ఇందులో చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మాల్స్లో ఎలా ఉంటాయో అలా అన్ని రకాల బ్రాండ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలాంటివంటే మనకి బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. సో మీరు కూడా నాతో పాటు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక లుక్ వేసేయండి. Every night, I play with
die seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it. ఇదంతా తిరిగి తిరిగి నాకైతే చాలా ఆకలైంది. ఇంకా అక్కడ కొంకు అనే కెఫేలో నేను ఒక క్యారమిల్ శాండ్విచ్ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా మొత్తం చుట్టూ ఒక లుక్ వేసేసి యాజ్ యూజువల్ నా ప్లేస్కి వచ్చేసి ఇలా కూర్చున్నా అనమాట. ఇక్కడ ఏదో షాడో వ్యూ లాగా మంచిగా వస్తుందని చెప్పేసి నేనైతే ఒక వీడియో ట్రై చేశాను. మీరు కూడా చూడండి. ఇంకా దాని తర్వాత మా ఫ్లైట్ టైం అయిందని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. ఇంకా మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాం. నార్మల్గా నేను విన్నాను, చాలామంది చెప్పారు కూడా, ఫ్లైట్ లోపలికి తీసుకెళ్ళేటప్పుడు మనకి కిందన బస్ ఎక్కించి అక్కడ నుంచి మనకి ఫ్లైట్ ఎక్కిస్తారని చెప్పి విన్నాను. కానీ మాకైతే అలా తీసుకెళ్ళలేదు. డైరెక్ట్గా లోపలికి రూట్ ఉంది ఫ్లైట్ లోపలికి. అది ఆ రూట్ అనేది చాలా లాంగ్ ఉంది. మాకైతే ఈ రూట్లోనే తీసుకెళ్లారు ఫ్లైట్ లోపలికి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా కొన్ని బస్సెస్ ఉంటాయని, ఈ బస్సెస్ని కొంతమందికి ఈ బస్సెస్లో ఎక్కించి అక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మనకి ట్రైన్ జర్నీలోని, బస్ జర్నీలోని ఎక్కడైనా సరే ఎవరైనా పరిచయం అయితే చాలు, వాళ్ళతో పులిహోర కలిపేస్తాం, మాట్లాడేస్తాం. నాకు కూడా అలాగా ఈ ఫ్లైట్ జర్నీ టైంలో అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న టైంలో నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయ్యింది. మా ఊరే అనమాట. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇది లోపలికి వెళ్ళే ముందు అక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు ఇంకోసారి బోర్డింగ్ పాస్ అనేది. అలా అందరిది బోర్డింగ్ పాస్ చెక్ చేసి ఫ్లైట్ లోపలికి అలో చేస్తారు. అమ్మయ్య, ఇంకా మొత్తానికి దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకా అలా అనుకున్నా అనమాట. లోపలికి వచ్చేసాను. నా సీట్ నెంబర్ అక్కడ ఎయిర్ హోస్టెస్కి అడిగితే వాళ్ళు చెప్పారు ఎక్కడ అనేది. నా ప్లేస్లో అయితే కూర్చుని పోయాను. ఇంకా ఫస్ట్ టైం కదా విండో సీట్ బుక్ చేసుకున్నాను. ఇంకా చూసి ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయిపోయాను. నేను అలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంటే నా పక్కన ఉన్నోడు అలాగే ఫీల్ అయ్యాడు. ఆ విండో సీట్ దగ్గర కూర్చొని నేను ఒకటే ఆలోచించా, నేనేనా ఫ్లైట్ ఎక్కానా ఒక్కదాన్నా అని చెప్పి అనుకున్నాను. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఇలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, సీట్ బెల్ట్ పెట్టుకోమన్నారు. తర్వాత అయితే టేక్ ఆఫ్ అవ్వగానే సేమ్ ఇలానే ఫీల్ అయ్యాను. చాలా భయం వేసింది. మనం జెయింట్ వీల్ ఎక్కినప్పుడు అది పైకి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపించేసింది. జస్ట్ ఒక 10 సెకండ్స్ మాత్రమే ఆ ఫీల్ అనిపించింది. అలా పైకి వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు ఆ ఫీల్ ఏం అనిపించలేదు. పైనుంచి చూస్తే మనం గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు ఆ రూట్స్ ఎలా కనిపిస్తాయి, ఆ బిల్డింగ్స్ అవన్నీ ఎలా కనిపిస్తాయో అవే నేను లైవ్లో ఆకాశం నుంచి చూస్తున్నా. నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నంత వరకు ఇయర్పోడ్స్ పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే ఇయర్పోడ్స్ తీసేస్తే చెవులు బ్లాక్ అయిపోతాయి అనమాట. ఆ సౌండ్కి మనకు అసలు ఏమవుతుందో తెలియదు, దానివల్ల ఏం వినిపించదు, దానివల్ల చెవులు బ్లాక్ అయిపోతాయి. సో మీరు కూడా ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇయర్పోడ్స్ అయితే క్యారీ చేయండి. మొత్తం నా టాలెంట్ అంతా బయటికి చూపిస్తున్నాను మీకు. బ్యాక్ సైడ్ విండో, ఫ్రంట్ సైడ్ విండో మొత్తం అన్ని లొకేషన్స్ కవర్ చేసేసా. ఇది చూడండి, మేఘాలు మనం పైన ఉండడం చూసాము. నేనైతే మేఘాలని కిందని చూస్తున్నాను. ఈ విండో సీట్ నుంచి నాకు ఆ మేఘాలన్నీ కింద కనిపిస్తున్నాయి. భలే అనిపించిందండి. జంపర్ మే బంపర్. కాసేపట్లో ల్యాండ్ అవుతుందని చెప్పారు. ఇంకా వ్యూ చూడండి, ఈ బీచ్ వ్యూ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ దిగుతున్నానో. సో వైజాగ్లో అయితే ల్యాండ్ అవబోతున్నా. సడన్గా వైజాగ్లో ఎందుకు ల్యాండ్ అయ్యానంటే మా కజిన్ మ్యారేజ్ ఉంది, అందుకే వచ్చాను. ఎప్పుడైనా సరే వెళ్దాం అనుకొని చాలా సార్లు అనుకున్నాను, కానీ మొత్తానికి ఇప్పుడు అయ్యింది. వైజాగ్లో అయితే దిగిపోయాను.
ఇంకా ముందు ముందు నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి. సంగీత్ వ్లాగ్స్, పెళ్లి వీడియోస్ అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. ఈ వీడియోస్లో చాలా ఫన్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ప్రశాంతి మినీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను అక్కడ దిగగానే ఎయిర్పోర్ట్ దగ్గరికి మా అక్క బావ వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. డూ సబ్స్క్రైబ్ ప్రశాంతి మినీ వ్లాగ్స్. బాయ్ బాయ్.